గాజువాక లంక మైదానంలో ఏర్పాటు చేసిన వస్త్ర సుందర మహాగణపతి ప్రాంగణంలో భారీ లడ్డూను గాజువాక 70వ వార్డు ప్రాంతానికి చెందిన తుంపాల చిరంజీవి వేలంపాటలో 13,75,000కి సొంతం చేసుకున్నారు. ఈరోజు దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో అమ్మవారి దగ్గర పూజలో పెట్టి 70వ వార్డు మొత్తం ఊరేగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన రాష్ట్ర నాయకులు డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద ఉన్న భక్తితో ప్రేమతో ఆయనకి అందించాలని కోరికతో చిరంజీవి ఈ లడ్డూని పాడటం సనాతన ధర్మాన్ని ఎంతగా గౌరవిస్తున్నారో అర్థమైందని తెలిపారు. ఈ లడ్డూని తమ అధినేతకి చేరాలని అమ్మవారిని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి, వార్డు జనసేన అధ్యక్షురాలు మురళీదేవి, శాలిని, ఈశ్వర్రావు, సతీష్, జనసేన నాయకులు, సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూజలు పెట్టినటువంటి అతి ప్రాముఖ్యత కలిగినటువంటి లడ్డూని దాదాపు 13,75,000 రూపాయలతో జనసేన పార్టీ పైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానంతో మా తుంపాల చిరంజీవి గారు జన సైనికుడు వారు వేలంలో పాడుకున్నారు. ఇది చిన్న విషయం కాదు. అయితే ఆయన కనపడింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఇది గిఫ్ట్గా ఇవ్వాలనేది ఆయన ఆలోచన. పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇవ్వడం అంటే సనాతన ధర్మాన్ని గౌరవించడం, సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని, జనసేన పార్టీ ఆశయాల్ని గౌరవించడం, ఈ లడ్డూ పాడుకొని అతనికి ఇవ్వాలని అనుకోవటం. నేను అందుకనే అందరినీ అభినందిస్తున్నాను. ప్రత్యేకంగా మా చిరంజీవి గారు, తుంపాల చిరంజీవి గారు, వారి టీం కానీ దీనిపైన పార్టీ పైన అచంచలమైనటువంటి నమ్మకంతో, నాయకుడిపై ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిపై ఉన్నటువంటి గౌరవం, భక్తితో ఈ లడ్డూని వేలంలో తీసుకున్నారు. అది గ్రామం అంతా మరి ఊరేగిస్తారంటున్నారు. 70 వార్డు. ఇది సంతోషకరమైన విషయం. అన్నిటికీ మించి దుర్గాదేవి అమ్మవారు ఈ ఆలయంలో ధర్మకర్త ఈశ్వరరావు గారు వారు నిర్వహిస్తున్నటువంటి ఆలయంలో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మా చిరంజీవిని జనసేన పార్టీ తరఫున, నా తరఫున, మా అందరి తరఫున అభినందిస్తూ ఆయన ఆలోచన విధంగా మరి లడ్డు పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా చేరుతుందో అనేటువంటిది పక్కన పెడితే అమ్మ గుడిలో పెట్టారు కాబట్టి దుర్గమ్మే ఆయన దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.